గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు అక్కడికి వచ్చి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కైసరికి పన్ను కట్టాలా వద్దా అని అడిగే ముందు యేసు ప్రభు వారి గురించి కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏమంటున్నారండి? యేసు ప్రభు యొక్క విధానం, ఆయన వాక్యం బోధించే విధానం ఎలా ఉంటుంది చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడివైయుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదము. ఇవన్నీ సత్యమేనా? ప్రభు గురించి చెప్పినవి. ఆయన సత్యవంతుడై ఉండి, కరెక్ట్ సత్యవంతుడు. దేవుని మార్గము సత్యముగా బోధించువాడు, కరెక్ట్. ఎవరిని లక్ష్య పెట్టని వాడు, కరెక్ట్. మోమాటము లేనివాడు, కరెక్ట్. ఇవన్నీ కరెక్టే. అయితే ఆ తర్వాత అడుగుతున్నారు, ట్యాక్స్ మేము కైసరికి పే చేయలేదని. యేసు ప్రభుని శోధించడానికి యేసు ప్రభు సరైన జవాబు చెప్పి వారి నోర్లు మోయించాడు. ఇక్కడ ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని లక్ష్య పెట్టక మోమాటము లేనివాడు అని. మోమాటం లేనివారట అందరినీ కూడా ఒకేలా ట్రీట్ చేస్తారట. అది యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన గుణగణాల్లో ఇవి కొన్ని క్వాలిటీస్. మరి ప్రభుని పోలిన జీవితంలో మనం నడవాలని ఆశిస్తున్న మన జీవితంలో కూడా మోమాటము లేని వారముగా, అన్కాంప్రమైజ్డ్గా, రాజీ పడని వారుగా మనం బోధించగలుగుతున్నామా, జీవించగలుగుతున్నామా, ఎదుటి వాళ్ళని ట్రీట్ చేయగలుగుతున్నామా? మన సంఘంలో అవ్వచ్చు, మన బంధువుల మధ్య అవ్వచ్చు, అందరికీ కూడా ఒకేలాంటి ట్రీట్మెంట్, ఒకేలాంటి ప్రేమను మనం ఇవ్వగలుగుతున్నామా? అంటే మన బంధువులే కానీ కొందరు రిచ్ ఉంటారు, కొందరు పూర్ ఉంటారు. సంఘస్థులే కొందరు రిచ్ ఉంటారు, కొందరు పూర్ ఉంటారు. అందులో యాకోబు భక్తుడు ఏమంటాడండి? యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రులను లోపలికి వచ్చిన ఎడల. ఇద్దరూ వచ్చారు, ఇద్దరు భక్తులే, ఇద్దరు ఒకే మందిరానికి వచ్చారు. కానీ నువ్వు బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు కట్టుకుని వచ్చిన వాడికేమో ఇదిగో ఆ పై స్థానంలో కూర్చో, ఈ మురికి బట్టలలో ఉన్నవాడినేమో నువ్వు ఇక్కడికి పోతే ఆ పాదపీఠం యొద్ద ఆ దిగువను కూర్చో అని నువ్వు డిఫరెంట్గా నువ్వు ట్రీట్ చేస్తే, నీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేస్తున్నారు కదా అని యాకోబు భక్తుడు గద్దిస్తున్నాడు. ఇది దేవుని ఉద్దేశం, అది కాదు. దేవుడు రిచ్ అండ్ పూర్ని ఒకేలా ట్రీట్ చేశాడు. ధనవంతుడినైనా భేదవాడినైనా ఒకేలా ట్రీట్ చేశాడు. ఆయన దగ్గర ఏ విధమైనటువంటి డిఫరెన్సెస్, వేరు తూనికరాలు మన దగ్గర, దేవుని దగ్గర ఉండవు. అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం సిన్నర్ని, పాపిని, పరిశుద్ధుని కూడా ఒకేలా ప్రేమించిన గొప్ప దేవుడు. ఒక పాపాత్మురాలని అందరూ కూడా తోలనాడారు, కానీ యేసు ప్రభు ఆమెను క్షమించి ఇక పాపం చేయొద్దని చెప్పి చాలా ప్రేమగా ఆమెను చేరదీశాడు యేసయ్య. ఆమెకు క్షమాపణ ఇచ్చాడు. దేవుని మందిరంలోనికి ఇద్దరు ప్రార్థనకి వెళ్తున్నారని యేసు ప్రభు చక్కటి ఉపమానం చెప్పారు. ఒక పరిసయ్యుడు వెళ్ళాడు, ఒక ట్యాక్స్ కలెక్టర్ సుంకరి వెళ్ళాడు. ఆ రోజుల్లో పరిసయ్యులు చాలా నిష్ఠగా ఉండేవారు. సుంకర్లు అన్యాయపు పన్నులు కలెక్ట్ చేస్తూ చాలా పాపపు జీవితం జీవించేవారు. కానీ అక్కడ ఎవడు పాపి, ఎవడు పరిశుద్ధుడు అని దేవుడు చూడలేదు, కానీ ఎవడి ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉంది. పరిశుద్ధంగా జీవించేవాడు తన గర్వముతో తన నీతిని దేవునికి చెప్పుకుంటున్నాడు. నేను 2 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, వారానికి 10 భాగాలు ఇస్తున్నాను, ఆడిలాంటి పాపిని కానందుకు నీకు స్తోత్రాలాగా. కానీ నిజమైన పాపి దీనుడిగా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి అర్హత లేదు, నన్ను కరుణించు అన్నాడు. యేసు ప్రభు ఆ పాపినే ప్రేమించి అతని ప్రార్థనే దీవించినట్టుగా మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధుని కాదన్నాడు. ఎందుకని అంటే, పరిశుద్ధుడున్న హృదయ గర్వాన్ని బట్టి వాడు అంగీకరించబడలేదు. ఈ పాపి యొక్క దీనత్వాన్ని బట్టి వీడు అంగీకరింపబడ్డాడు. ఇలా మనం అనేక ఎగ్జాంపుల్స్ చూస్తే యేసు ప్రభువులు ఏ విధమైన మొహమాటం లేదు. ఆయన అంటున్నాడు, నేను ఎవరిని కరుణించునో వారినే కరుణించును, పొందువారు వలన కానీ ప్రయాసపడు వారి వలన కాదు, కరుణించు దేవుని వలన. ఈరోజు దేవుడు
ఏ మొహమాటము లేకుండా, ఏ విధమైన పార్షియాలిటీ లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు కనుకే ఇశ్రాయేల్లో ప్రారంభమైన క్రైస్తవ్యం ఈ రోజున అన్యజనులమైన మనల్ని కూడా వారితో సమానంగా క్రైస్తవులుగా, దేవుని ప్రజలుగా, అబ్రహాము ఆశీర్వాదాలకి వారసులుగా దేవుడు చేశాడు. క్యాస్ట్ ఫీలింగ్ కానీ, రిలీజియస్ లేకపోతే నేషనాలిటీ, లేకపోతే కలర్, క్యాస్ట్, ట్రైబ్ డిస్క్రిమినేషన్ అనేది యేసు ప్రభువులో లేదు, క్రైస్తవ్యంలో లేదు. క్రైస్తవుల్లో ఉన్నది అంటే అది క్రీస్తుని వెంబడించిన క్రైస్తవుల్లో ఉంటుంది. కాబట్టి మనము కూడా అదే యేసును పోలి నడవాలి. ఎలా పోలి నడవాలి? ఆయన మోమాటము లేనివాడు, అందరినీ ఒకేలా ట్రీట్ చేసేవాడు, సత్యవంతుడు, ఉన్న వాక్యం ఉన్నట్టుగా బోధించేవాడు. అటువంటి క్యారెక్టర్ని కనుక మనము కూడా మన ఫ్రెండ్స్ మధ్య, రిలేటివ్స్ మధ్య, సంఘస్థుల మధ్య వాడి డబ్బును బట్టో, వాడి హోదాను బట్టో మనం ప్రేమించకుండా అందరికీ నిజమైన ప్రేమను పంచేవారమైతే క్రీస్తుని పోలి నడిచేవారం అవుతాం. దేవుడు అట్టి మనస్సు మనకిచ్చి దేవుని దయలోను, మనుషుల దయలోను వర్ధిల్లేవారుగా, క్రీస్తుని పోలి నడిచేవారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ జీవితంలో ప్రభువా పేదలను, ధనికులను, పాపులను, యథార్థవంతులను అందరినీ కూడా నువ్వు కలిసావు. అందరితో నువ్వు జీవించావు. అందరినీ ఒకేలాగా ప్రేమించి అందరికీ క్షమాపణ ఇచ్చావు. అందరికీ నీ నీతిని బోధించి నీ ప్రేమతో ఆదరణ ఇచ్చావు నాయన. నీ స్తోత్రాలు. ఈ సమయంలోనైనా నీ బిడ్డలంగా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. భారతదేశంలో పుట్టిన, ఆఫ్రికాలో పుట్టిన, పాకిస్తాన్లో పుట్టిన, ఇజ్రాయెల్లో పుట్టిన అందరూ నాయన దేవుని కుమారుడిని యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. అందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురనే వాక్య ప్రకారంగా అయ్యా, ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, విభేదాలు కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి తారతమ్యాలు కానీ, మొహమాటం కానీ లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు అయిన నిన్ను బట్టి మేము ధన్యులం ప్రభు. మీకు స్తోత్రాలు. మేమును కూడా నిన్ను పోలి, మేము ఉద్యోగం చేస్తున్న చోట కానీ, మేము నివసిస్తున్న చోట కానీ, కులము, మతము, ప్రాంతము, ఈ భేదం ఏదీ లేకుండా అందరినీ ప్రేమించగలిగే యథార్థమైన హృదయం మాకు దయచేయమని, మా మధ్యన ఉన్న కులపరమైన, మతపరమైనటువంటి విభేదాలు తొలగించి అందరినీ కూడా ప్రేమించే మనసును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి హెచ్చుగా మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనతో ఉండును గాక. ఆమెన్.